భారత్ ఇంగ్లాండ్ మధ్య జూలై 2 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. తొలి టెస్ట్లో ఓడిన భారత్ రెండో టెస్ట్లో విజయం సాధించాలనే కసితో ఉంది. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండో టెస్ట్ కోసం ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో బరిలోకి దిగాలనే దానిపై కోచ్ గంభీర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫైనల్ కాంబినేషన్ సవాల్గా మారినట్టు తెలుస్తోంది. తొలి టెస్ట్లో శార్దుల్ ఠాకూర్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా ఆశించిన స్థాయిలో రాణించలేదు. కరుణ్ నాయర్, జడేజాలకు మరో అవకాశం ఇవ్వాలనే యోచనలో గంభీర్ ఉన్నట్లు సమాచారం. అయితే శార్దుల్ ఠాకూర్, సాయి సుదర్శన్లను పక్కన పెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల కోసం ఏకంగా 4 ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఈ 4లో ఎవరిని తుది జట్టులో తీసుకోవాలన్న దానిపై గంభీర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఆల్రౌండర్ జాబితాలో నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు నితీష్ రెడ్డి. ఒక సెంచరీ కూడా చేశాడు. అతడికి ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో చోటు దక్కలేదు. శార్దుల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తొలి టెస్ట్లోనే ఆడించి ఉండాల్సిందనే వాదన కూడా వినిపించింది. కుల్దీప్ను ఆడటం ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఈజీగా కాదని కొందరు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటే ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. తొలి టెస్ట్లో సుందర్ను పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కివీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో రెండో టెస్ట్లో సుందర్ను ప్లేయింగ్ ఎలెవెన్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ 4 పేసర్లతో బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తే హర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అందులోనూ అతడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్. జట్టులో ఉంటే అతడి బౌలింగ్లో వైవిధ్యం ఉంటుంది. ఇంగ్లాండ్ పిచ్లు పేసర్లకు అనుకూలిస్తాయి. ఈ నేపథ్యంలో హర్షదీప్ సింగ్ కూడా రేసులో ఉన్నాడు. రెండో టెస్ట్లో టీమిండియా గెలవాలంటే భారత్ 4 పేసర్లు, 2 ఆల్రౌండర్లు, 1 స్పిన్నర్, 4 బ్యాటర్ల ఫార్ములాతో బరిలోకి దిగితే మంచిదనేది చాలామంది మాజీల అభిప్రాయం. అప్పుడు కరుణ్ నాయర్ కూడా పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. జైస్వాల్, రాహుల్, గిల్, పంత్లు బ్యాటర్లుగా, నితీష్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్లుగా ఉంటారు. ఇక బూమ్రా, హర్షదీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలర్లుగా ఉంటారు. కుల్దీప్ యాదవ్ స్పిన్నర్గా ఉంటాడు.